హాయ్ అండి, నమస్తే. లతా ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏకాదశి పండుగ రోజు జొన్న పేలాలు ఎలా తయారు చేసుకుంటారు అనేది చూపిస్తండి. చూడండి, జొన్నలు నీట్గా ఇసుక లేకుండా చేసుకోవాలండి. నేనైతే అంటే ఇంత కొలత అనేది ఏమి ఉండదండి, ఎంతైనా చేసుకోవచ్చు. కప్పు చేసుకోవచ్చు, 2 కప్పులు చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. నేను ఒక గ్లాసు, మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి 2 గ్లాసులకు గ్లాసున్నర అనుకోండి. ఈ గ్లాసున్నర జొన్నలు నీట్గా చేసుకొని ఈ బాగా మసిలే నీళ్ళల్లో పోయాలండి. బాగా మసిలే నీళ్ళల్లో పోసి ఒక పావు గంట సేపు ఉడికియాలండి. జొన్నల్ని పావు గంట సేపు ఉడికియాలి. చూడండి, నా అయిపోయింది, టైం అయిపోయింది. ఇవన్నీ స్ట్రైనర్ పెట్టి అన్ని వడేసుకోవాలండి. వాటర్ మొత్తం గుంజుకున్నాక ఒక పొడి బట్ట పెట్టి ఆ బట్టల తెల్లవారులు ఆరబెట్టాలండి ఫ్యాన్ కింద. మార్నింగ్ అయినా ఈవినింగ్ ఎప్పుడు నైట్ చేసుకున్నా కానీ నీడకే ఉండాలి, ఎండలు ఉండొద్దు. వాటర్ మొత్తం గుంజుకున్నాక నేను పొడి బట్టలు వేసి ఎట్లా పెట్టాలో చూపిస్తాండి. ఇక తెల్లారేసరికి ఆరిపోతాయి, మొత్తం నీట్గా ఆరిపోయినాక కొన్ని మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి, వాటర్ అన్ని ఇంకిపోయినాయి. ఇట్లా ఆరబెట్టుకోవాలి. తెల్లారేసరికి మంచిగా నీట్గా ఆరుతాయి. తెల్లారేసరికి నీట్గా ఆరుతాయి. పొద్దున్నే గిన్నెలకు ఎత్తుకొని పెట్టుకొని కొన్ని వేసుకుంటా వేయించుకోవాలి. జొన్నలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. కొన్ని వేసి ఒక 2 స్పూన్లు వేసి చూపిస్తా మీకు ఎట్లా వస్తాయో పేలాలు. చూడండి, కొన్ని పెంకు వేడి కాగానే ఇన్ని వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని వేయించుకోవాలండి. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే గరిపోతాయి అంటే కొన్ని ఏగవన్నట్టు అర్థం. మనం అటు ఇటు ఫస్ట్ కొంచెం మంట హైలో పెట్టి పెంకు వేడి కాగానే మళ్ళా కొంచెం చిన్నగా చేసుకోవాలండి. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అవుతూ చిటపట అనడం అప్పుడు ఎమ్మడే మూత పెట్టేసుకోవాలి 2-3 కాగానే. ఇట్లా కలుపుకోవాలి. ఇక చూడండి, 1-2 గరిపోతాయి, ఏం కాదు. అవి కూడా మిక్సీకి వేసుకుంటే మంచిగా అవుతాయి. ఇగో కొన్ని పోయినాయి, గరిపోయినాయి, కొన్ని మంచిగా వచ్చినాయి. చూడండి, పేలాలు రెడీ అయిపోయినాయి. నీకు ముద్దలు కట్టి చూపిస్తా తర్వాత. చూడండి, 2 కప్పుల బెల్లం పట్టిందండి నాకు. గ్లాసున్నర జొన్నలకి 2 కప్పుల బెల్లం వేసిన నేను. కొబ్బరి బెల్లము అన్నీ మిక్స్కి వేసుకున్నాండి. 4-5 యాలకులు వేసిన. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుందాము టేస్ట్ కోసం. ఇవి కూడా వేస్తారండి, పుట్నాలు కూడా వేస్తారు. ఒక 2 స్పూన్లని నువ్వులు వేసుకుందాము. ఇప్పుడు నెయ్యితో కలుపుకోవాలండి. పాలతోటి కూడా కలుపుతారు, కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు పాలతోటి. చూడండి, ఇట్లా వస్తాయి ముద్దలు. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినలేమనుకున్నప్పుడు పాలు వచ్చి వేసుకోవచ్చండి. నేను కొంచెం నెయ్యితోటి కలిపి చూపిస్తున్నా. మిగతా పిండి అంతా నేను పాలతోటే చూపిస్తా. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. బలం అండి, షుగర్ పేషెంట్లకు అయితే చాలా బలం ఇవి. చిన్నపిల్లల ముద్దలు రెడీ. ఇవి షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచివండి. ఈ నెయ్యి తింటే ఏం కాదండి. ఈ నెయ్యి గేదె నెయ్యి కాకుండా మీరు ఆవు నెయ్యితోటి కూడా చేసుకోండి, ఏం కాదు. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.